వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. సాధారణంగా ఏదైనా ఇల్లు కట్టుకున్న ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎవరిని నమ్మాలి అనే క్వశ్చన్ మార్క్ వస్తే ఒక ప్రాపర్ సివిల్ ఇంజనీర్ని నమ్మితే వాళ్ళు యూజ్ చేసే బ్రాండ్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు అనే ఫీలింగ్ వస్తుంది. మరి ఈయన ఇప్పుడు మన ముందున్న సారు భీమ్రావ్ జలగామి సార్ ఉన్నారనమాట. ఈ సార్ డెసిగ్నేషన్స్ కానీ క్యాడర్స్ చూసుకుంటే ఓ మై గాడ్ వావ్ అనిపిస్తుంది మనకి. అసలు ఒక లిస్ట్ ఉంది మనకి ఆయన డెసిగ్నేషన్స్: చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ కృతి కన్సల్టెంట్స్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ వాల్యూర్స్ అసోసియేషన్, ఇలాగే మనకి చైర్మన్ ఆఫ్ ఏసీసీఈఐ అండ్ చీఫ్ మెంబర్ ఆఫ్ బీసీఐ అండ్ పిఎస్ఐ. ఇటువంటి చాలా సంస్థలలో స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి భీమ్రావ్ సార్ మన ముందున్నారు. సార్ని అడిగి ఆయన సక్సెస్ఫుల్ జర్నీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? నమస్కారం. మీరు ఒక సివిల్ ఇంజనీర్ ఎందుకు అవ్వాలనుకున్నారు, ఎలా వచ్చారు సార్? నేను ఇన్ మై చైల్డ్హుడ్ ఫ్రమ్ రిమోట్ విలేజ్ ఫ్రమ్ కర్మా డిస్ట్రిక్ట్ రామగుండం. మా నాన్నగారు డాక్టర్ గారు, అలాగే మా చిన్నబాబు గారు ఈజ్ అన్ ఇంజనీర్. వారు పీడబ్ల్యూ లోపల, నేను చిన్నప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నారు. ఓకే. విలేజ్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక జీప్ ఉండి ఇచ్చారు గవర్నమెంట్. ఒక జీప్, ఒక డ్రైవరు, ఇద్దరు ముగ్గురు వెనుక వాళ్ళ ఉండేటువంటి అసిస్టెంట్స్. ఒకసారి వారితో నేను ప్రయాణం చేయడం జరిగింది. వెళ్ళినప్పుడు ఈ యూస్ టు సీ, సో గోదావరి లోపల ఉండేటువంటి ల్యాండ్స్, శ్రీరామ్ ప్రాజెక్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోపల స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఈ కెనాల్స్ వాటి వాళ్ళు దే ఆర్ సర్వేయింగ్ ఫర్ దట్, కన్స్ట్రక్షన్ సర్వేకి వచ్చేసినప్పుడు ఒకసారి నేను వాళ్ళతో వెళ్ళాను. నేను చూశాను వాడిని, ఆ దృక్పథము, వాళ్ళ ఆలోచన, వాళ్ళు కనుక్కునే పద్ధతి, ఆ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళు ఉండేటువంటి ప్రజలు వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా రెస్పెక్ట్ దొరుకుతుంది చూసిన తర్వాత ఆ ఇన్స్పైర్డ్. నేను మా చిన్నాన్న అడిగాను, మీకు ఇంత ఎలా చేస్తారు నా చిన్నాన్న, మీరు ఏం చేస్తారు? నేను ఇంజనీర్, నా సివిల్ ఇంజనీర్ అన్నాను. సివిల్ ఇంజనీర్ అంటే పెద్ద ప్రాజెక్ట్ ఉంది కదా. దెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్, ఆయన ఏం చెప్పారు, సివిల్ ఇంజనీర్ కావాలంటే మ్యాథమెటిక్స్ బాగా రావాలి. ఓకే. సో మా ఊళ్ళో పల్లెటూరులో అక్కడ పెద్ద మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేకుంటే, సో మై ఫాదర్ సెండ్ మీ టు హెడ్ క్వార్టర్స్ కరీంనగర్. అక్కడ 10th క్లాస్ వరకు చదివి, అక్కడి నుంచి హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివి, అగైన్ ఎగ్జామినేషన్ రాసేసి ఐ స్టడీడ్ కిట్స్ వరంగల్ 84 బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు అనంతపూర్. హైదరాబాద్లో ఉండి చదవలేము, పిల్లల ఫ్రెండ్స్తో తిరగడం అవుతుందని ఐ చోజన్. అంటే జేఎన్టీయూ మూడు వైపులో ఉంది. అప్పుడు జేఎన్టీయూ హైదరాబాద్ అనేవాళ్ళు కాదు, జేఎన్టీయూ అనేవాళ్ళు. జేఎన్టీయూ కంబైన్డ్ ఏపీగా ఉండింది. అప్పుడు అనంతపూర్లో ఒకటి ఉండింది, తర్వాత కాకినాడలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో చాలా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి చదవడంలో ఇబ్బంది అవుతుంది, మనకు కష్టం అవుతుంది ఎవరేంలో అని. కష్టమైన పర్లేదని చెప్పేసి అనంతపూర్లో వెళ్ళి నేను ఎంటెక్ చేసుకున్న తర్వాత, ఆఫ్టర్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. అప్పుడు ఏపీపీఎస్ ఎగ్జామినేషన్ ఉంది, బట్ ఐ వాంట్ జైన్ ఇన్ ఎనీ ప్రైవేట్ కన్స్ట్రక్షన్. చాలా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేటువంటి దృక్పథంలో అప్పుడు ఐ వెంట్ టు ఢిల్లీ అండ్ గివెన్ మై ఇంటర్వ్యూ అండ్ రిటర్న్ టెస్ట్ ఫర్ ద యూనిటెక్ ఇండియా లిమిటెడ్. అప్పుడు దే పోస్టెడ్ మీ ఇన్ ద థర్మల్ స్టేషన్, సిటీపీఎస్ థర్మల్ స్టేషన్ చాందా, మహారాష్ట్రలో 500 megawatts. వాళ్ళ వర్క్స్ ఏంటంటే టీజీ కాంక్రీట్, 500 megawatts టీజీ కాంక్రీట్ చాలా పెద్దది. అది ఒక 15 రోజులు కంటిన్యూగా మనము పోరింగ్ చేస్తే కానీ కంప్లీట్ కాదు, చాలా పెద్దగా ఉంటుంది. అలాగే చిమ్నీస్, 240 meters చిమ్నీ, అలాగే ఈఎస్పీ ప్రిస్పిరేటర్స్ అని చెప్పేసి 250 ఫౌండేషన్స్, పెద్ద పెద్ద ఫౌండేషన్స్. అలాంటి వాటిలో నేను ఫస్ట్ పాస్ అయ్యి వాళ్ళతో ఇంటర్వ్యూ కాగానే దెన్ ఆస్క్ మీ టు టేక్ ద చార్జ్ ఆఫ్ దస్. ఇట్ ఈస్ స్టార్టెడ్ బై మీ. దట్స్ టోటల్గా, అంటే బెంచ్ మార్క్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేశాను నేను. అంటే సర్వేయింగ్ మొత్తం, ఎక్కడ ప్లాంట్ వస్తుంది, ఎక్కడ ప్రిస్పిరేటర్స్ వస్తుంది, ఎక్కడ టీజీ కాంక్రీట్ వచ్చేస్తుంది, ఎక్కడ మన. సో అదే మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ 1987. సో ఈ జర్నీ అన్నిట్లలో కూడా ఇది ఏమంత ఈజీగా అయితే వచ్చి ఉండదు సార్, సక్సెస్ఫుల్గా డెఫినెట్లీ ఈజీగా వచ్చి ఉండదు. మీరు మరి ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ అవి ఏమన్నా మీకు మెమరీస్ గుర్తున్నాయా? నా మొదటి నుంచి దృక్పథం ఏమిటంటే, డోంట్ వాంట్ టు వర్క్ యాజ్ ఎ ఎంప్లాయీ, ఐ వాంట్ టు వర్క్ యాజ్ ఏ ఓనర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. So the people used to work
even my juniors and those worker under me also, they're looking into the timings. I never seen the timings. Whenever the work is, I used to go by 6 o'clock in the morning, 5 o'clock. I used to take till 2:30, 3 o'clock in the nights. I used to come home. I never thought about the time of these things. I'm totally concentrated only on the work, how much I learned this through the people. Right. So for that only it has given this much of knowledge and technically knowledge and viable for the projects. Even Air Force Naval Housing Board Hyderabad 36 acres project has been completed in record time. The Air Force Naval Housing Board has given good award for me for the completion of this. In a total India, that's only one project which is completed in the record time. మీకు మారుతున్న కొద్దీ ఇయర్స్ ఇంకా ఛాలెంజెస్ పెరిగే ఉంటాయి కదా, మరి వాటిని ఇలా ఫేస్ చేస్తారు? అండ్ మీరు మెటీరియల్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవడంలో మరి దాని తర్వాత జాగ్రత్తలు తీసుకున్నారా? Yeah. I'm concerned about the quality of the materials. So whenever I'm selecting the materials for the buildings, depends upon the buildings. So all materials means every materials. Suppose a building ground plus 1 floors will be there, ground plus 10 floors will be there, apartment will be there, industrial building will be there, commercial building will be there. Every loading system will be different among that. So according to that, which material will be holds good for the buildings we consider. So before considering this, we will find out the brands and the stars. Nowadays people are telling the stars. So how the people are using, we'll look into the papers, we'll look into the, all respects, we'll look into this, then we'll decide. So sometimes I will call to, in India, my best friends in Delhi, Bangalore, Madras. So we'll also take their opinion to before considering this. So which type of the project it is, what are the materials to be used. So these things we are taking care about it. But I am 100%. I will look into the concern about the materials, ఓకే. even the steel, cements also. Just only seeing the advertisement, and I will not recommend for the constructions. రైట్. I will go for the test certificates, my own certificates, because I will send the samples without knowing them. Random will take and I will send to the our institutions to get the certificates, experimental certificate, test ఓకే. certificates. అంటే వాళ్ళు చూపించేది కాకుండా మీరు కూడా దాన్ని టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే. Certainly, I will not believe not like that. But until unless, because I am the final authority to give the answer responsibility for the buildings which are raising multi-story హవెవర్ buildings. మీకు ఆల్రెడీ ఫేస్ చేసిన ఛాలెంజెస్కి మీరు అలానే ప్రతిసారి ఫోన్లే అనుకుంటూ కూడా వెళ్ళలేము, బికాజ్ అది చాలా మంది శ్రమకి, టైంకి, కాస్ట్కి ముడిపడి ఉంటుంది. So I will give an example of this. When I started my own consultancy, so somebody came to me and asked me cement. So okay, నేను కాదనడానికి లేదు కదా. So as a consultant, because until unless I know about the quality, I cannot say no or something. I will give the answer for this. సో వాళ్ళు యూజ్ చేసి సైడ్ వెళ్ళేసి నేను వాళ్ళను చూసి కలుపుకుంటే చూస్తే అంత లేయర్గా అంత డస్ట్ పైకి వస్తుంది. సో ఇలా ఉంటుంది ఏంటని చెప్పేసి దాన్ని ఆపేసి క్యూబ్ తయారు చేయమని చెప్పేసి దాన్ని బండబెట్టి కొట్టమన్నా తెల్లాలి. బట్ పూర్తి వలిగిపోయింది. లోపల చూస్తే శాండ్ సమ్మంటే ఏమాత్రం బాండింగ్ లేదు. సో దెన్ ఐ సెడ్ మనం టెస్ట్కు పంపించాలని చెప్పేసి టెస్ట్ పంపించాను. పంపిస్తే వాళ్ళు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సిమెంట్ అన్నారు వాళ్ళు. ఓ మై గాడ్. మేబీ ఇట్స్ స్మాల్ హౌస్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్. సరే, ఇది కొంతమందికి చాలా డ్రీమ్ అవ్వచ్చు అది కట్టించుకునే వాళ్ళకి, అండ్ మీ కూడా అది ఎఫర్ట్. ప్రతిదీ మీరు ఆ డ్రీమ్ మీ చేతిలో పెట్టినప్పుడు మీ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టుకుంటారు, లైక్ మిమ్మల్ని ఒక గాడ్ లాగా ఫీల్ అవుతారు. క్లయింట్ అనేవాళ్ళు చాలా టైప్ క్లయింట్స్ ఉంటారండి. దే ఆర్ నాట్ ఇంజనీర్స్. ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది, నా ఇల్లు ఇలా ఉండాలి ఇలా ఉండాలి. యాక్చువల్లీ మీరు కన్సల్టెంట్ మీరు ఓన్గా స్టార్ట్ చేయడం, ఈ టర్నింగ్ పాయింట్స్ అన్ని ఎప్పుడు జరిగినాయి సార్? బట్ సిన్స్ చైల్డ్హుడ్ నాకు ఒకళ్ళ నుంచి ఆర్డర్ తీసుకోవడము, ఒకళ్ళ కింద పని చేయడము ఇష్టం లేదు. బికాజ్ ఐ గ్రోన్ దట్ టైప్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి వెళ్ళటం అనేది అలవాటైంది. ఎందుకంటే నేను వినేవాని కాదు, ఇది కరెక్ట్ అని అనుకున్నప్పుడు నేను వినను ఇంకా. కాబట్టి ఈవెన్ ఐ ఫేస్డ్ ది ప్రాబ్లమ్ విత్ ఎయిర్ ఫోర్స్ నావల్ హౌసింగ్ బోర్డ్. సో ఐ థాట్ దిస్ ఎ గుడ్ టైమ్ టు క్విట్ ది జాబ్. ద సేమ్ టైమ్ దట్ ఇన్ 1999 the high-tech city is coming up. అవును.
ఐ నో ద హైటెక్ సిటీ దగ్గర చుట్టుపక్కల ప్రాంతం లోపల మొత్తం నేను చూసి వచ్చేవాడిని. అక్కడ వీ హ్యావ్ సమ్ జాబ్ దేర్. సో ఐ థాట్ వై నాట్ ఐ స్టార్ట్ మై ఓన్ కన్సల్టెన్సీ బికామ్ ద స్ట్రక్చరల్ ఇంజనీర్. సో ఫ్యూచర్ విల్ బీ ఫర్ ద multi-story buildings will be there around the high-tech city. Because the మీకు అప్పుడే హైటెక్ సిటీలో బిల్డింగ్స్ అన్ని కనిపించాయి అయితే అరౌండ్ 1997 కదా 1999. ఓకే, ఆ ఇయర్ లోనే మీకు బిల్డింగ్స్ కనిపించాయి. much thankful to my wife Geeta, స్వీట్. who is the daughter of chief engineer irrigation department DH Kulkarni. One day before resigning the job, I said to my wife, I want to resign job. Why you want to resign the good job, something else? So I said this, I want to grow or something else. She said, okay, you're very confident about your subject, you are very passionate towards the construction and the consultancy, you can do that. అంటే ఒక మీ సక్సెస్ వెనకాల ఉమెన్ అన్నట్టు మేడం ఉన్నారు ఆల్రెడీ అయితే. So she said one thing, before resigning the job, let us construct one house. రిజైన్ చేసి కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత అది డిసెంబర్లో నేను రిజైన్ చేశాను. ఓహో, డిసెంబర్ లో రిజైన్ చేసి ఇది స్టార్ట్ చేశారు. అంటే మీ ఫస్ట్ బిడ్డ జలవిహార్ మీ ప్రొఫెషన్ బిడ్డ కాదు, నా ప్రొఫెషన్ చాలా చేశాను. ఇప్పుడు ఎన్టీపీసీ థర్మల్ స్టేషన్లో ఉన్నటువంటి 500 megawatts అండ్ చిమ్నీస్ ఆల్సో ఐ ఎగ్జిక్యూటెడ్ జాబ్. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, వాట్ వి ఎగ్జిక్యూటెడ్, హౌ వి ఎగ్జిక్యూటెడ్, వాట్ టెస్టింగ్ హాస్ బి డన్, వాట్ ఈస్ హైట్ ఆఫ్ దట్, వాట్ ఈస్ డెప్త్ ఆఫ్ ఇట్, ఎవ్రీథింగ్ ఐ నో. కోల్ పైకి వెళ్ళి కింద పడేది, టవర్ ఇంత హైట్లో ఉంది, ఏ ఫ్లోర్ లోపల ఏ స్లాబ్స్ ఉన్నాయి, TP1, TP2, TP3 అంటే ఏమిటి, ESP ప్రెస్పిరేటర్స్ బ్లూ ప్రింట్ అంతా మీ మైండ్ లో ఉంది ఆల్రెడీ. ఎవ్రీథింగ్ టుడే. ఈవెన్ 100 meters, the belt which is coming and pouring the coal, there also we constructed the slab. అంటే అక్కడ ఏం ఆధారం ఉండదు, కాలాలు ఉంటాయి. ఆ కాలం నుంచి మంకీ లాడర్స్ వెళ్ళేసి పైకి పెట్టేసుకొని మీద వేసి స్లాబ్ వేసేసి, నో క్యూరింగ్ ఇన్ దోస్ డేస్. ఐఎమ్ టెలింగ్ 87, 88, 89 లోపల ఈ స్లాబ్లు వేసేసి, అప్పుడు వాటర్ ప్రూఫింగ్ వాటర్స్ లేకుండా వీ యూస్ టు రిజిన్స్, అంటే క్యూరింగ్ అవసరం, క్యూరింగ్ కంపౌండ్ ఆరో యూజ్ చేసాం. ఈరోజు క్యూరింగ్ కంపౌండ్ గురించి చెప్తున్నారు, కాంపోజిట్ గురించి. ఆ రోజుల్లో ఐ వెంట్ టు ద టాప్ అండ్ యూజ్డ్ ది రిజిన్ ఫర్ ద ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ క్యూరింగ్. మీ దగ్గర ఇంటర్న్స్ జాయిన్ అవ్వచ్చు సార్ అయితే ఈ కాలం సివిల్ ఇంజనీర్స్ ఎవరన్నా అవ్వాలనుకుంటే, లేకపోతే దే విల్ మిస్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంటర్న్స్ వస్తారు, బట్ ఐ విల్ టేక్ ద టెస్ట్ పాస్ అయితే. మీరు మెటీరియల్ ఎలా చూస్ చేసుకుంటారో వీళ్ళని అలానే చూస్ చేసుకుంటారు. నా దగ్గర పనిచేసిన వాళ్ళు NITs, IITs వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా చెప్తాను. బట్ ఎక్కడంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంటే చెప్పడం అంటే నేను ఎలా చెప్తానంటే, సార్ మేము మాకు సాఫ్ట్వేర్ వస్తుంది అంటే నేను పక్క పెట్టుకుంటాను. పక్క సాఫ్ట్వేర్ కాదు, ఫస్ట్ సాఫ్ట్వేర్ నువ్వు ఏం చెప్తా చేస్తుంది, బట్ ఏం చేయాలో నీకు తెలియాలి, నీ బుర్రలో ఎక్కించుకోవాలంటే ప్రయత్నం చేయాలి, రాయాలి. సార్ ఇంత సక్సెస్ఫుల్గా మీరు వెళ్ళారంటే డెఫినెట్లీ మీరు చూస్ చేసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మెటీరియల్స్ కానీ ఏమైనా సరే, వాటి విషయాల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీకు బాగా నచ్చిన బ్రాండ్ ఏది సార్ రీసెంట్ టైమ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్డింగ్ బ్రాండ్స్లో చాలా ఉన్నాయి. మీరు స్పెసిఫిక్ ఏదైనా ఒక అంటే దాని గురించి, ఎందుకంటే బ్రాండ్ గురించి చెప్పాలంటే ఒక రోజు చెప్పగలను, కానీ బిల్డింగ్ లోపల దగ్గర మనకి ఏమైనా 200 అంటే ఈ బ్రాండ్ మీరు చూస్ చేసుకున్నాక ఛాలెంజ్ చేస్తే లేదు నేను ప్రూవ్ చేస్తా ఇది కరెక్ట్గా అయింది అని చెప్పిన బ్రాండ్ ఏదో ఒకటి ఉండుంటుంది కదా, నేను యాక్చువల్లీ విన్నాను. అంటే ఇఫ్ యూ వాంట్ ఇన్ సిమెంట్స్ ఐ విల్ టెల్. ఇప్పుడు సిమెంట్ గురించి చెప్పాను, ఒక స్టీల్ గురించి చెప్తాను. కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు సంబడి ఛాలెంజ్ ఒక స్టీల్ గురించి, నేను ఒక స్టీల్ వాళ్ళకు చెప్పాను ఈ స్టీల్ వాడండి అని. వాడండి అయిన తర్వాత సంబడి 4 స్ట్రక్చర్ ఇంజిన్ ఒక ఆయన వచ్చేసి, మీరు ఇచ్చిన దానిలో స్టీలు తక్కువ ఇచ్చారు భీమరావు గారు, ఈ స్టీల్ ఇస్తే ఆగది బిల్డింగ్ అని అన్నారు. నేను ఇమీడియట్లీగా రియాక్ట్ అయ్యి ఏదో అనలేదు. సో మళ్ళీ అగైన్ మళ్ళీ చెక్ చేసుకుని నేను అన్నాను, ఎక్కడ తప్పుందండి అని. చిన్న రాడ్స్ ఉన్నాయండి అన్నాడు. అంటే మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తారో నాకు ఐడియా లేదు, మరి నా బ్రాండ్ గురించి మీకు తెలుసా అన్నాడు. అంటే మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తారండి అన్నాడు. నేను 3TMT బ్రాండ్ యూజ్ చేస్తానండి అని చెప్పాను. వాళ్ళు ఏదో బ్రాండ్ యూజ్ లేదండి, ఏ బ్రాండ్ అయినా ఇంత ఏముంటుంది ఎట్లా అయిపోతుంది, నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ బ్రాండ్, ఇది వీళ్ళు 12mm అంటారు, 12mm ఉండదు, 10mm ఉండదు అన్నారు. అది ఏం బ్రాండో నాకు తెలియదు, మీరు ఆ బ్రాండ్ పేరు చెప్పండి నేను చెప్తాను, అది మంచిదా కాదో నాకు ఐడియా లేదు, బట్ వాట్ ఆర్ ద బ్రాండ్ ఐఎమ్ యూజింగ్ ఐ విల్ టెల్ అబౌట్ ద బ్రాండింగ్. అన్న తర్వాత ఈ బ్రాండ్ అనేటువంటి నేను యూజ్ చేసే ముందు ఏం చేశానంటే, ఆ బ్రాండ్ నేను టెస్టింగ్ పంపించాను, చెప్పాను మీకు నేను నమ్మను అని.
ముందు తెప్పించేసుకొని బ్యాండ్ తెప్పించుకొని స్టీల్ ముక్కలు పంపించేసి ఒకటి ఉస్మానియా స్టీల్ పంపించాను, జేఎన్టీ పంపించాను. నాకు కావాల్సినటువంటి డక్టిలిటీ, నాకు కావాల్సినంత స్ట్రెంగ్త్, నాకు కావాల్సిన డ్యూరబిలిటీ, తర్వాత మళ్ళీ అందులో బెండింగ్ టెస్ట్. యాక్చువల్గా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే స్టీల్ లోపల బెండింగ్ టెస్ట్, కార్బన్ యొక్క కాంపౌండ్స్ అంటే పర్సంటేజెస్, సల్ఫరు తర్వాత ఫాస్ఫరస్ ఉంటాయి, ఇవన్నీ టెక్నికల్గా చూసినట్టు అవుతాయి. సో ఇవన్నీ టెస్ట్ చేసి తీసుకున్నాం. ఫాస్ఫరస్ ఎంత ఉంది అంటే ఎలాంగేషన్ ఎంత ఉంటుంది, ఎలాంగేషన్ అంటే ఒక సాగించిన తర్వాత ఎంత సాగించవచ్చు, వాట్ ఇస్ అల్టిమేట్ స్ట్రెంత్, ఎంత సాగిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందా లేదా, ఒకవేళ సిస్మిక్ వచ్చినప్పుడు ఆగుతుందా లేదా, విండ్ ఫోర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కింద ఇలా జరుగుతున్నప్పుడు కింద కనెక్షన్ వస్తుంది. సో ఇంకోటి మనకు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలా అవుతుంది, దానికి అది ఆగాలి. దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్ వీటిలో ఉన్నాయా లేవా, ఏదో యాడ్స్ ఇస్తారు, చెప్తారు నేను భీమవరంలో చాలా గొప్ప స్ట్రక్చర్ ఇంజనీర్ అండి అంటే దాన్ని ఎవరు సంబడి హ్యాస్ టు సర్టిఫై. మీరు ఏం సర్టిఫై చేస్తారండి, ఈ బిల్డింగ్ నేనే కట్టినండి, ఈ బిల్డింగ్ ఈరోజు నిలబడ్డాయి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు స్టీల్ తర్వాత. అంటే మీరు అంటే నిలబడింది అన్న దానికి కారణం చెప్తారు, పెద్ద హిస్టరీ దానికి. సో అలాగా నేను మొత్తం చేపించుకొని చెప్పాను ఛాలెంజ్. ఈ బిల్డింగ్ ఈయన కట్టిన దాని ప్రకారంగా దానికి 1, 2, 3 కోట్లు, అప్పట్లేదు 4 కోట్లు 5 కోట్లు, ఇప్పుడు నేను బాండ్ రాసిస్తాను, దీనికి ఏదైనా మొత్తం డబ్బులు నేనే రాసిస్తాను, డబ్బులు ఇస్తా అని చెప్పి రాస్తాను. ఓ మై గాడ్, పెద్ద ఛాలెంజ్ అంటే కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, నేను ఛాలెంజ్ చేయగలుగుతాను. మంచి డ్రైవింగ్ బాగా చేస్తారనుకున్నప్పుడు ఓకే వీ కెన్ టేక్ హిమ్. మేము అలాగే చూస్తాం. అంటే ప్రతి ఇంజనీర్ను దగ్గర నుంచి చూసి ప్రతి క్వాలిటీ ఏంది, వీని స్టాండ్ ఏంది తెలుసుకున్న తర్వాత వానికి అప్ప చెప్తాం. ఆ స్టాండర్డ్స్ లేకపోతే నాకే రాదనుకున్నప్పుడు వాని స్టాండ్ ఏం చూస్తాను, ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది టీఎంటీలో ఉంది. కరెక్ట్. మనం ఇది ఒక రాడ్ అనుకుందాం. ఈ రాడ్ని మేము ఏం చేస్తామంటే బెండింగ్ టెస్ట్ చేసి 360 degrees. 360 degrees ఎలా చేస్తాము, కింద పెట్టేసేసి ఇలా కింద మామూలుగా ప్లేట్ ఉంటుంది, దీన్ని ఇలా ఒక రాడ్ మీద నుంచి ఒక టెస్టింగ్ మిషన్లో ఉంటుంది, ఇది ఒక పెద్ద రాడ్ ఉంటుంది. ఈ రాడ్తో ఇలా నొక్కితే ఇలా 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 అయిపోతుంది, గుంటకు వస్తుంది. గుంటకు వచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేస్తాను. ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఎప్పుడన్నా పల్లెటూరులో, అంటే మీరు పల్లెటూరు వాళ్ళు అయితే తెలుస్తుంది, ఒక కర్రని ఇలా విడిచామనుకోండి, ఆ మీద ఉన్న ఫస్ట్ ఇలా అంటే ఆ మీద ఉన్న టిక్ 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 అని కొన్ని రేకులు ఇట్లా పైకి వస్తాయి, ఆ మీద ఉన్న తోలు వెళ్ళిపోతుంది, మీద ఇట్లా విరుగుతుంది, మొత్తం విరగదు, ఒకటి అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ది బ్రేకింగ్. అప్పుడు ఈ ఒక ఫేస్ మీద ఉండే సర్ఫేస్ మీద ఉండేటన్ని కూడా కొద్ది బయటకు వచ్చేసి విరిగిపోతుంది. కార్బన్ కాంపోజిషన్స్, కార్బన్ కాంటెంట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రిటిల్ అవుతుంది. బ్రిటిల్ అయినప్పుడు అది విరిగిపోతుంది. అది ఇందులో ఇంకో విషయం, ఓవర్ బేస్డ్ తర్వాత స్క్రాప్ బేస్డ్ రెండు ఉంటాయి. ఓవర్ బేస్డ్ అంటే ఏంది, భూమి నుంచి వచ్చేట ఓవర్ తీసుకొని వచ్చి దాన్ని క్లీన్ చేసేసి దాన్ని ఒక ఫర్నెస్లో వేసేసి దాని నుంచి మన రాయిని తీసేసి దానికి కావాల్సిన సిలికా, ఫాస్ఫరస్, తర్వాత కార్బన్, తర్వాత ఇంకా ఇలాంటి కొన్ని కాంపౌండ్స్ కలిపేసి స్టీల్ చేస్తారు. అది క్వాలిటీ బాగుంటుంది. స్క్రాప్ బేస్డ్ అంటే ఏంటంటే ఈ ఆల్రెడీ స్టీల్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చేసి మిగిలిన స్టీల్ తీసుకుపోయి కరగబెట్టేసి మళ్ళీ చేస్తారు. అలా కార్బన్ కాంపౌండ్ ఎంత ఉండేదో తెలియదు, తర్వాత ఫాస్ఫరస్ ఎంత ఉండేదో తెలియదు, దాని ఎలాంగేషన్ తెలియదు, దాని డ్యూరబిలిటీ తెలియదు, దాని క్వాలిటీ తెలియదు, దాని బెండింగ్ టెస్ట్ తెలియదు, ఎక్కడ బ్రిటిల్లో ఉంటుందో తెలియదు, ఎక్కడ విరిగిపోతుందో తెలియదు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఈ బ్రాండ్ స్టీల్కు మామూలు అన్బ్రాండ్ స్టీల్కు అందరు స్టీల్ సార్ అది 60,000 రూపాయలు సార్, ఇది 20,000 రూపాయలకి ఇస్తాను సార్ అంటే 20,000 కొనుక్కొచ్చు అనుకోండి, అపార్ట్మెంట్ కడితే విరిగిపోతుంది. కాస్ట్ కొన్నిసార్లు లైఫ్ మ్యాటర్ అవుతుంది చాలా. సో దట్ ఈస్ వే CTMT ఇప్పటికి CTMT యూజ్ చేస్తాను. ఎందుకు నా ఇంటికి నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక క్లిప్ మీకు చూపిస్తాను, ఒక క్లిప్ మీకు మీరు ఉందో లేదు పెట్టండి, నేను పంపుతాను. అది CTMT వాళ్ళది. ఆ స్టీల్ రాడ్ను నేను మా ఇంట్లో పనిచేసిన తర్వాత ఇప్పుడు 2017లో ఇల్లు కట్టుకున్నాను, ఫస్ట్ ఫ్లోర్ కట్టినప్పుడు స్టీల్ తీసుకొచ్చారు, కొన్ని ముక్కలు మిగులుతాయి కదా, ఆ ముక్కలన్నీ బయట వారేసి నాకు కోర్ట్ యార్డ్ ఉంది, పెద్దగా ఉంటుంది ల్యాండ్, ఇంటి వెనుక కూడా పెద్దగా ఉంటుంది. సో పూల మొక్కలు, ఆ మొక్కలు, చెట్లు ఇట్లు కోర్ట్ యార్డ్లో ఉంటే ఆ మట్టిలో వేసాం. సో మా మిస్సెస్ వేసినది కొన్ని వాళ్ళు అయితే ఆ రాడీలో పెట్టేసి చెట్లను పాకిచ్చింది. స్క్రాపర్స్ ఉంటాయి, పూల చెట్లు ఉంటాయి కదా, అవన్నీ భూమిలో పెట్టాయి. ఆ భూమిలో పెడితే అక్కడ చుట్టుపక్కల అప్పుడప్పుడు మన అక్కడ చెదలు ఉంటాం కదా, ఆ చెదలు మట్టి చెదలు కర్రలు తినేస్తాయి. అలాగే మట్టి లోపల కూడా ఉండే కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్స్ కూడా మన రాడ్ని తింటాయి, తుప్పు పడుతుంది, అంటే డికే అవుతుంది.
నీకు మేము ఆ రాడ్ని చూపిస్తాను, ఆ రాడ్ ఫోటో ఈ రోజు పొద్దున ఫోటో తీశాను నేను. వావ్ ఇప్పటి వరకు ఆ సిటీఎం బ్రహ్మాండంగా ఉంది. వావ్ సూపర్. అవి లేదా అంటే 100% కాన్ఫిడెన్స్ దాని మీద. మీరు అంటే మీరు టెస్ట్ చేసుకొని అది ఖచ్చితంగా 100% కాన్ఫిడెంట్గా ఉంటేనే మీరు ఆ బ్రాండ్స్ వాడతారు, ఇది క్లారిటీ. సో దాని ప్రకారం మనం ఎవరిని ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్ని చూస్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి వాళ్ళు వాడే బ్రాండ్స్ని డెఫినెట్లీ మనం నమ్మచ్చు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ 2000 ఐ స్టార్ట్ మై కన్స్ట్రక్షన్స్ ఇన్ 2003 గ్రూప్ హౌసింగ్. అప్పుడు కూడా కట్టిన తర్వాత కూడా గ్రూప్ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నాం. నాకు ఎక్కడ కూడా ఇంతవరకు నేను శ్రీ టీఎంటీ వాళ్ళకు అంటే వేరే బ్రాండ్స్ మంచి కావు అవి అని చెప్పడం కోసం కాదు, శ్రీ టీఎంటీ పాడింది ఇంతవరకు అయితే ఎక్కడ కూడా రస్టింగ్ కానీ తర్వాత ఇంకే విధమైనటువంటి కూడా నా కాంప్లైంట్స్ నా బిల్డర్స్ అక్కడి నుంచి లేవు. సూపర్. ఆల్రెడీ ఇంకో ఛాలెంజ్ ఎలాగో పాస్ అయిపోయారు. ఆ ఛాలెంజ్ ఎవరైతే మీకు తప్పని చెప్పారో చేసి చూపించారు. వాళ్ళు చూశారు, వాళ్ళు కూడా నిజమైన సార్ అని చెప్పారు. వాళ్ళు నాకు వాళ్ళు కూడా దే బికమ్ మై క్లయింట్స్. ఓహో, ఎవరైతే టర్నింగ్ పాయింట్. ఆ క్లయింట్ ఫ్రెండ్ ఆయన కూడా ఇంజనీర్, వాళ్ళు ఇంజనీర్స్ కాదని కావాలి, సివిల్ ఇంజనీర్స్, నా కాలేజీలో జూనియర్స్, ఓహో వాళ్ళు బిల్డర్స్. ఆ నిబద్ధతతోటి మీరు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా అన్ని బిల్డ్ చేస్తూ వెళ్ళారు. మీకు కూడా ఒక మంచి నేమ్ అనేది బిల్డ్ చేసుకున్నారు సార్. సో అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనము ఇట్లా మాట్లాడుతూ వెళ్తే నిజానికి మీతో రోజంతా కూర్చున్నా కూడా మీ ఎక్స్పీరియన్సెస్ ఛాలెంజెస్ అంతా కూడా మనకి చాలా ఇన్స్పైరింగ్గా అండ్ ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ముందుకెళ్ళడానికి ఒక మోటివేషన్ లాగా ఉన్నాయి సార్. సో నెక్స్ట్ టైం కూడా మీరు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి మనం ఇన్స్పిరేషనల్ చిట్ చాట్ పెట్టుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.